హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే బనానా కేక్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. ఓవెన్లో పెట్టకుండా, ఎగ్స్ వేయకుండా ఈజీగా సింపుల్ వేలో చూపిస్తాను. పిల్లలకి కేక్ అంటే ఎంతో ఇష్టం కదండి, అందుకే ఇలా చేసి పెట్టారంటే వెరైటీగా తింటారు. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. పిల్లలకి రోజు ఒక అరటిపండు తింటే చాలా మంచిదండి, కానీ రోజు తినమంటే తినరు కదా. అందుకే ఇలా వెరైటీగా ఏమైనా చేసి పెట్టామంటే తినేస్తారు చక్కగా ఇష్టంగా. ఇప్పుడు 2 బనానాలు తీసుకొని కొంచెం బాగా పండినవి తీసుకోండి. అవి పీలప్ చేసి ముక్కలు కట్ చేసి వేసేయండి. ఇప్పుడు అందులో 1 గ్లాసు పంచదార వేయండి. చిన్న గ్లాస్తో మొత్తం వేసేయండి. ఇప్పుడు 1 గ్లాసు ఆయిల్ కూడా వేయండి. ఇప్పుడు 1 మూత వెనిలా లెసన్ వేయండి. ఇప్పుడు 1 గ్లాసు పాలు కూడా వేసేయండి. ఇప్పుడు ఇవి మెత్తగా మిక్సీ పట్టేయండి. వేసాక ఇప్పుడు 1 కప్పు మైదా వేయండి. ఫుల్గా వేయండి మైదా. ఇందులోనే కోకో పౌడర్ కూడా 3 స్పూన్స్ వేసేయండి. ఇందులో మనం బనానా వేసామన్న అనేదే పిల్లలకు తెలియదు, ఎందుకంటే చాక్లెట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంది. ఒక లైక్ చేసేయండి. ఇప్పుడు చిన్న చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు 1 స్పూను బేకింగ్ పౌడర్ వేయండి. 1/2 స్పూను బేకింగ్ సోడా వేయండి. వేసుకున్నాక ఇప్పుడు ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టేయండి. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే పిండి అంతా కలవాలి కదా. లేదంటే ఒక గిన్నెలో వేసుకొని బాగా బీట్ చేసేసినా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి చిన్న స్టాండ్ పెట్టండి. ఒక 10 నిమిషాల ముందు పెట్టుగారంటే వేడెక్కుతుంది. అంతలోకి మనం కేక్ తయారు చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూను నెయ్యి వేయండి. ఆయిల్ వేసినా సరే స్మెల్ అనేది రాని ఆయిల్ వేసి అప్లై చేసేయండి. నెయ్యి అయితే మంచిగా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మైదా పిండి వేసి బాగా స్ప్రెడ్ అయ్యేలాగా జల్లేయండి. అందులోనే మనం మిక్సీ చేసుకున్న ఈ బ్యాటర్ అనేది అందులో వేసేయండి. వేసి అందులో బాదం పప్పు సన్నగా కట్ చేసుకొని, జీడిపప్పు, బాదం పప్పు, ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసి పైన వేసేయండి. ఇప్పుడు అందులో బబుల్స్ ఏం లేకుండా ఒకసారి కింద అలా అదమండి. ఇప్పుడు దీన్ని మనం వేడి చేసాం కదా కుక్కరు, ఈ గిన్నె ఆ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి విజిల్ అయితే పెట్టకండి. మంట మీడియం మీద పెట్టుకొని ఒక 1/2 అవర్ అయ్యాక ఉడికిందో లేదో చూడండి. చాలా టేస్టీగా ఉందండి, ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.